ఎక్కడికి వెళ్తున్నావు విరాట్? కాలేజ్కి వెళ్ళాలని బయలుదేరామమ్మమ్మ. నువ్వమ్మా? అన్నయ్య వెంట నేను కాలేజ్కి వెళ్తున్నాను. సామ్రాట్, నువ్వింకా రెడీ అయినట్లేదే? లేదండి. కుబేర్, ఆఫీస్కి వెళ్ళాలా? 10ంటికి వెళదామని ఆగానండి. మమ్మల్ని అని మీరే అన్ని విషయాలు, కొన్ని అక్కర్లేని విషయాలు ఆరా తీస్తున్నారంట అత్తయ్య గారు. అడిగిన దానిలో అర్థం ఉందో లేదో గాని ఎందుకు అడిగానో అర్థమై ఉండాలి. మగ పెళ్లివాళ్ళు ఆడపిల్ల వాళ్ళ ఇంటికి రాకుండా మనమే వెళ్ళాలన్నప్పుడే అనుమానం వచ్చింది. సరే, తార బిజినెస్ పనులతో బిజీగా ఉంటుంది కదా, మనమే ఒకసారి వెళ్ళి మాట్లాడితే తప్పేమీ కాదు కదా అని గంగిరెద్దులో ఉన్న దీన్ని చీర కట్టుకుని రమ్మన్నాను. ఇక్కడికొస్తే ఎవరి పనులకు వాళ్ళు వెళుతున్నారు. ఇంకొందరు కొన్ని పనులే పూర్తి చేసుకోలేదు. పెళ్లి ముచ్చట్లు మాట్లాడడానికి వస్తున్నారంటే మొహంలో ఆనందం తాండవిస్తుంది. ఎందుకొచ్చారో అన్న ఇబ్బంది వీళ్ళ మొహాల్లో కనిపిస్తే ఏం చేయాలో చెప్పండి. మీరు రావడం మాకు సంతోషమే అమ్మమ్మ. ఇబ్బంది ఏం లేదు. చిన్నవాడివైనా మర్యాదగా మాట్లాడతావని నాకు తెలుసు బాబు. కానీ మర్యాదను చాలాసేపు మేనేజ్ చేయలేం. అక్క, పొద్దున్నే మా నెత్తిన అక్షింతల జల్లకు. అవసరం అనుకుంటే వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళి గుప్పెడు అక్షింతలు జల్లించుకుంటాం. నువ్వు కూడా మాట్లాడవేంటితారా? శ్రావణ మాసంలో మాట్లాడదాం అన్నావు కదా, ఇప్పుడొస్తే నిమ్మకు నీరెత్తినట్టు నించున్నావే. ఫోన్ కాల్ కూడా చేయకుండా వచ్చినందుకు మేము ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు. ముక్తాదేవి గారు, మీరు తప్పుగా అనుకోకండి. ముందుగా చెప్పుంటే పంతులు గారిని కూడా పిలిపించేదాన్ని. ఫోన్ కొట్టండి, వస్తాడు. ఆ భాష ఏంటి? సోడా కొట్టినట్టు ఫోన్ కొట్టాలా? నా కోడలు వినా నువ్వు? ఇంకా బాగా తిట్టమ్మా. వాళ్ళ మాట విని నేను కూడా హడావుడిగా వచ్చేశాంతారా. క్యాలెండర్ వంక చూడకుండా గడియారం వైపు చూసి ఆలస్యమైపోతుందని వచ్చేశాను. తీరా చూస్తే మీకు మాకు మధ్య పరస్పర అవగాహన లేక అపార్థం చేసుకోవలసి వచ్చిందని అర్థమైంది. ఏ రోజు మాట్లాడుకుంటే బాగుంటుందో చెప్పమ్మా. ఆ రోజే పెళ్లి ముచ్చట మాట్లాడుకుందాం. అది పంచమి రోజు మీకు ఓకేనా? సంతోషం. ఆ రోజు నా పెద్ద మనవరాలి పేరు మీద పూజ చేయిస్తున్నాను. ఆ రోజే మాట్లాడుకుందాం. నందిక, ఇక నువ్వు కూడా కాలేజీకి వెళ్ళు. అలాగే నానమ్మా. విరాట్ వాళ్ళ కారులో వెళ్ళు బేబీ. వద్దు, ఇంకా సంబంధం ఖాయం కాలేదు. శ్రీపతి, అమ్మా. డ్రైవర్కు చెప్పి కాలేజీలో దిగబెట్టమన్నా. అలాగేమ్మా. రా బేబీ. వస్తామమ్మమ్మ. అని వెళ్ళొస్తా. మనం మాత్రం ఇక్కడ ఎందుకు ఉండడం? బయలుదేరదాం పదండి. ఇంటికొచ్చాక కాఫీ కూడా తాగకుండా వెళ్తారా? ఆ మర్యాదలు మా వాళ్లకు తెలియలేతారా? ఉంటున్నావక్కో, కాఫీ తాగే వెళతాం. తారా, పెట్టించు. లక్ష్మి, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.